తిరుమల కొండపైన 63 కోట్ల పుణ్యతీర్థాలు నెలకొని ఉన్నాయి. వీటిలో 1008 తీర్థాలు ముఖ్యమైనవి. ఇవి ధర్మార్థ ప్రదాయకాలు. ఈ 1008 తీర్థాలలో 108 తీర్థాలు జ్ఞానప్రదాలు. ఈ 108 తీర్థాలలో 68 తీర్థాలు భక్తి వైరాగ్య ప్రదాయకాలు. ఈ 108 తీర్థాలలో 7 తీర్థాలు ముక్తిదాయకాలు. అవి శ్రీ స్వామి పుష్కరిణి, ఆకాశగంగా, పాపనాశనం, పాండవ తీర్థం, కుమారధార తీర్థం, తుంబుర తీర్థం మరియు కృష్ణ తీర్థం. ఈ 7 తీర్థాలలో ఏ తీర్థంలో స్నానం చేసినా ధర్మార్థ కామాలనే పురుషార్థాలు సిద్ధిస్తాయి. జ్ఞాన, భక్తి, వైరాగ్యాలనే 3 భాగ్యాలు లభిస్తాయి. అంతేకాదు పరమపదమైన వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. తిరుమలలోని అన్ని తీర్థాల్లో స్వామి పుష్కరిణి అత్యంత పవిత్రమైనది, అత్యుత్తమమైనది. దీనికి సమానమైన మరొక పుణ్యతీర్థం ఈ సృష్టిలోనే లేదు. స్వామి పుష్కరిణిలో మహత్తరమైన 8 తీర్థాలున్నాయి. తూర్పు దిక్కులో మార్కండేయ తీర్థం, పశ్చిమాన వరుణ తీర్థం, దక్షిణంలో యమతీర్థం, ఉత్తర దిక్కున కుబేర తీర్థం, ఈశాన్యంలో గాలవ తీర్థం, ఆగ్నేయంలో అగ్ని తీర్థం, నైరుతిలో రుణ విమోచన తీర్థం, వాయువ్యంలో వాయుతీర్థం, మధ్య భాగంలో సరస్వతి తీర్థం. స్వామి పుష్కరిణిలో స్నానం చేసేటప్పుడు ఈ 8 తీర్థాలను స్మరించాలి. భక్తితో, శ్రద్ధతో, ప్రశాంతమైన మనస్సుతో స్నానం చేయాలి. మానసిక శుద్ధిని, ధార్మిక బుద్ధిని కోరుతూ స్నానం చేయాలి. శ్రద్ధా భక్తులతో స్వామి పుష్కరిణిలో స్నానం చేసి మొదట వరాహస్వామిని దర్శించాలి. ఆ తరువాత శ్రీనివాస పరబ్రహ్మ దర్శనం చేసుకోవాలి. ఇలా చేసినప్పుడే తిరుమల యాత్ర సంపూర్ణ ఫలాన్నిస్తుంది.